Hi, hello students. Welcome to our channel. Ee video lo manam 10th class maths chapter 9 some applications of trigonometry example 2 gurinchi నేర్చుకుంటున్నాం. మీకు ఈ chapter లో ఉన్న all exercises videos, example videos and ఈ chapter introduction video ఈ వీడియో లాస్ట్ లో మీకు ప్లేలిస్ట్ డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోవచ్చు. సో example 2 చూడండి. An electrician has to repair an electric fault on a pole of height 5 meters. So ikkada total ga current pole height వచ్చేసరికి మనకి 5 meters అని చెప్తున్నారు. అంటే A నుంచి D వరకు ఈ total distance వచ్చేసరికి మనకి 5 meters. AD equal to 5 meters. She needs to reach a point 1.3 meters below the top of the pole to undertake the repair work. So repair work cheyali ante ee pole ki 1.3 top nunchi 1.3 meters ki below oka ladder anedi use chesukovali. సో ఇక్కడ టోటల్ గా మనకి A నుంచి B వరకు ఈ డిస్టెన్స్ వచ్చేసరికి మనకి 1.3 మీటర్స్ అని చెప్తున్నారు. టోటల్ హైట్ వచ్చేసరికి 5 మీటర్స్ అని చెప్తున్నారు. What should be the length of the ladder that she should use, which when inclined at the angle of 60 degrees to horizontal would enable her to reach the required position? టోటల్ గా మనము ఈ ల్యాడర్ లెంత్ ఎంత ఉంది అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఏదైతే మీకు ఇక్కడ చూడండి కరెంట్ పోల్ నుంచి ఈ ల్యాడర్ వరకు ఏదైతే బేస్ ఉందో ఈ ల్యాడర్ దగ్గర యాంగిల్ వచ్చేసరికి మనకి 60 degrees వస్తుంది అని చెప్తున్నారు. Also, how far from the foot of the pole should she place the foot of the ladder? So, ఈ foot of the pole నుంచి foot of the ladder వరకు టోటల్ గా డిస్టెన్స్ ఎంత ఉంటుంది అనేది కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. టోటల్ ఇక్కడ ల్యాడర్ లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి అండ్ ఈ డిస్టెన్స్ కూడా అంటే DC డిస్టెన్స్ ఎంత ఉంటుంది. ల్యాడర్ వచ్చేసరికి మనకి ఇక్కడ BC ఉంది చూడండి, B నుంచి C వరకు డిస్టెన్స్. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది BC అండ్ DC. టోటల్ గా మనము 2 వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ ఇక్కడ √3 వాల్యూ కూడా వాళ్ళే హింట్ పాయింట్ ఇచ్చారు, 1.73 తీసుకోమని చెప్తున్నారు. ఎక్కడైతే మనకి √3 వస్తుందో అక్కడ మనకి 1.73 తీసుకోమని చెప్తున్నారు. ఓకే, సో సొల్యూషన్ చూడండి. సో ఫస్ట్ సొల్యూషన్ A నుంచి D వరకు ఇది కరెంట్ పోల్. ఈ కరెంట్ పోల్ టోటల్ లెంత్ వచ్చేసరికి మనకి 5 మీటర్స్ అని చెప్తున్నారు. అంటే A నుంచి D వరకు డిస్టెన్స్ వచ్చేసరికి 5 మీటర్స్. సో ఇక్కడ రాసుకోండి. AD వచ్చేసరికి మనము పోల్ అని తీసుకున్నాం అండ్ BC వచ్చేసరికి ల్యాడర్ తీసుకున్నాం. A నుంచి D వరకు ఈ టోటల్ డిస్టెన్స్ వచ్చేసరికి 5 మీటర్స్. అండ్ నెక్స్ట్ మనకి ఇంకొక పాయింట్ కూడా చెప్పారు, కరెంట్ పోల్ టాప్ ప్లేస్ నుంచి ఈ ల్యాడర్ టాప్ ప్లేస్ వచ్చేసరికి మనకి 1.3 మీటర్స్ డిస్టెన్స్ లో ఉంది అని చెప్తున్నారు. అంటే టోటల్ గా AB ఈ లెంత్ వచ్చేసరికి మనకి 1.3 మీటర్స్. ఓకే, సో అది రాసేసుకోండి. AB ఈక్వల్ టు 1.3 మీటర్స్. అండ్ ఇక్కడ మనకు ఒక యాంగిల్ కూడా ఇచ్చారు. సో ఇక్కడ యాంగిల్ వస్తుంది అని చెప్తున్నారు. ఈ యాంగిల్ వచ్చేసరికి 60 degrees. ఓకే, సో ఒకసారి యాంగిల్ రాసుకోండి. అండ్ యాంగిల్ BCD ఈక్వల్ టు 60 degrees. మనము BC అండ్ DC ఈ 2 వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ మనము BCని ఫైండ్ అవుట్ చేస్తున్నాము. అంటే టోటల్ గా ల్యాడర్ ఎంత లెంత్ ఉంది అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాము. ఇక్కడ మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వచ్చింది. మీరు ఈ ABని తీసేసినట్లయితే BDC, సో ఇది వచ్చేసరికి మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. దీంట్లో మనం ఇప్పుడు వాల్యూస్ రాసుకుంటున్నాము. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ టోటల్ లెంత్ వచ్చేసరికి 5 మీటర్స్ అన్నారు. ఈ టోటల్ లెంత్ లో నుంచి AB 1.3 మీటర్స్ ని మీరు సబ్ట్రాక్షన్ చేస్తే రిమైనింగ్ BD వచ్చేస్తుంది. సో ఇక్కడ చూడండి, టోటల్ AD లో నుంచి AB ఈ పార్ట్ ని మీరు సపరేట్ చేసినట్లయితే మనకి BD పార్ట్ అనేది వచ్చేస్తుంది. ఫస్ట్ మనము BDని ఫైండ్ అవుట్ చేస్తున్నాము. ఓకే, సో రాసేసుకోండి. ఇప్పుడు మనము ఇక్కడ BDని ఫైండ్ అవుట్ చేస్తున్నాము. మనకి BD ఎలా వస్తుంది, టోటల్ AD లో నుంచి AD మైనస్ ABని సబ్ట్రాక్షన్ చేస్తే మనకి BD వస్తుంది. టోటల్ AD వచ్చేసరికి 5 మీటర్స్ మైనస్ AB వచ్చేసరికి 1.3 మీటర్స్. సో సబ్ట్రాక్షన్ చేస్తే ఇక్కడ మనకి 3.7 మీటర్స్ వస్తుంది. అంటే టోటల్ గా BD వచ్చేసరికి మనకి 3.7 మీటర్స్. సో ఇక్కడ రాసుకోండి, BD ఈక్వల్ టు 3.7 మీటర్స్. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చూడండి, ట్రయాంగిల్ BDC. ఓకే, సో ఈ ట్రయాంగిల్ తీసుకొని మనం ఇప్పుడు BCని ఫైండ్ అవుట్ చేస్తున్నాము. సో నెక్స్ట్ చూడండి, ఇన్ ట్రయాంగిల్
ఇన్ ట్రయాంగిల్ బీడీసీ. సో ఈ ట్రయాంగిల్ని ఇక్కడ ఒకసారి నేను మళ్ళీ సపరేట్గా డ్రా చేస్తున్నాను. సేమ్ ఇదే ట్రయాంగిల్. సో బీడీసీ. ఓకే, మీకు ట్రయాంగిల్ ఇలా ఉంది బీడీసీ. ఇక్కడ మనకి 60 degrees యాంగిల్ ఉంది. ఇప్పుడే మనము బీడీని ఫైండ్ అవుట్ చేసాము. ఈ వాల్యూ వచ్చేసరికి మనకి 3.7 meters వచ్చింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే బేస్డ్ ఆన్ 60 degrees యాంగిల్ని బేస్ చేసుకొని మనకి అడ్జసెంట్ అండ్ ఆపోజిట్ సైడ్స్ డిపెండ్ అయి ఉంటాయి. సో ఇక్కడ చూడండి, ఈ డి దగ్గర మనకి ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి ఇక్కడ 90 degrees వస్తుంది. దీనికి ఆపోజిట్ లో ఉండే సైడ్ ఎప్పుడు మనకి హైపోటెన్యూస్ అవుతుంది. సో ఇక్కడ మనము యాంగిల్ 60 degrees గురించి చెప్తున్నాం కాబట్టి ఈ 60 degrees కి టచ్ అయ్యే ఈ 2 sides వచ్చేసరికి మనకి అడ్జసెంట్ అవుతాయి. ఈ 2 sides లో ఆల్రెడీ బీసీ నేను హైపోటెన్యూస్ అని చెప్పాను కాబట్టి డీసీ వచ్చేసరికి మనకి అడ్జసెంట్ అవుతుంది. ఓకే, సో ఇది అడ్జసెంట్ అయిందంటే రిమైనింగ్ ఈ సైడ్ వచ్చేసరికి మనకి ఆపోజిట్ సైడ్ అవుతుంది. ఆపోజిట్ సైడ్. సో ఇప్పుడు మనకి రేషియోస్ ఉన్నాయి కదా, సో ట్రిగనామెట్రిక్ రేషియోస్, వాటిని మనం యూజ్ చేసుకుంటాము. ఇక్కడ మనం సైన్ తీసుకోవాలా, కాస్ తీసుకోవాలా, టాన్ తీసుకోవాలా అంటే ఫస్ట్ మనము సైన్ తీసుకుందాం. సైనే ఎందుకు తీసుకుంటున్నాము అంటే సైన్ కి ఫార్ములా ఏంటిది, సైడ్ ఆపోజిట్ టు యాంగిల్ 60 degrees బై హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ మనకు తెలుసు కాబట్టి ఈజీగా హైపోటెన్యూస్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో అందుకు మనము సైన్ తీసుకుంటున్నాము. ఓకే, సో కాస్ ఎందుకు తీసుకోలేదు అంటే అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ వేయాలి. మనకి అడ్జసెంట్ ఈ సైడ్ తెలియదు, హైపోటెన్యూస్ ఈ సైడ్ కూడా తెలియదు కాబట్టి సో మనము కాస్ ని యూజ్ చేయకూడదు. సో మనకి ఇక్కడ ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ సైడ్ లెంత్ ఎంత ఉంది అనేది పర్టికులర్ గా తెలుసు కాబట్టి సో మనము సైన్ ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో సైన్ 60 degrees మాత్రమే ఎందుకు తీసుకున్నాము అంటే ఇక్కడ యాంగిల్ మనకి 60 degrees ఉంది కాబట్టి సో 60 degrees తీసుకున్నాము. ఓకే, సో సైన్ కి ఫార్ములా ఇక్కడ నేను రాస్తున్నాను చూడండి. సైన్, సో సైన్ కి ఫార్ములా సైడ్ ఆపోజిట్ టు యాంగిల్ 60 degrees బై హైపోటెన్యూస్. ఓకే, సో ఆపోజిట్ సైడ్ వచ్చేసరికి ఇక్కడ మనకి బీడీ ఉంది. సో బీడీ బై హైపోటెన్యూస్ వచ్చేసరికి బీసీ. సో సైన్ 60 degrees, మీరు ఇక్కడ రేషియోస్ టేబుల్ ఉంది కదా బిఫోర్ చాప్టర్ లో, అక్కడ మీరు సైన్ 60 degrees వాల్యూ ఎంత ఉంది అనేది చూడండి. సైన్ 60 degrees ఈ వాల్యూ వచ్చేసరికి మనకి √3/2. ఓకే, సో ఈ ప్లేస్ లో మనము √3/2 రాసుకుంటాము. సో ఇక్కడ రాసుకోండి √3/2. బీడీ వాల్యూ 3.7 meters బై బీసీ మనకు తెలియదు బై బీసీ. ఓకే, సో ఇట్లా 2 ఫ్రాక్షన్స్ ఉండి ఈక్వల్ టు ఉంటే మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు. అంటే ఈ ఫ్రాక్షన్ లో ఉన్న న్యూమరేటర్ తో ఈ ఫ్రాక్షన్ లో ఉన్న డినామినేటర్ ని, ఈ ఫ్రాక్షన్ లో ఉన్న న్యూమరేటర్ తో ఈ ఫ్రాక్షన్ లో ఉన్న డినామినేటర్ ని మనం మల్టిప్లై చేసుకోవచ్చు. సో √3 into బీసీ √3 బీసీ అవుతుంది. దట్ ఈక్వల్ టు 3.7 into 2 అవుతుంది. ఓకే, సో √3 బీసీ ఈ 2 వాల్యూస్ ని మీరు మల్టిప్లై చేసినట్లయితే 7.4 వచ్చేస్తుంది. మనకు కావాల్సింది బీసీ. √3 ఇక్కడ మీకు మల్టిప్లికేషన్ లో ఉంది, ట్రాన్స్పోజ్ చేసుకుంటే డివిజన్ లోకి వస్తుంది. సో బై √3 అవుతుంది. సో బీసీ ఈక్వల్ టు 7.4 బై √3 వాల్యూ మనకి గివెన్ క్వశ్చన్ లో చూడండి 1.73 తీసుకోమని చెప్తున్నారు. ఓకే, సో ఇది మీకు క్వశ్చన్ లోనే ఇచ్చారు. ఇన్ కేస్ మీకు క్వశ్చన్ లో ఇవ్వకపోయినా కానీ మనం ఆల్రెడీ 8th క్లాస్ లో √2, √3, √5, √7 వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది ఆల్రెడీ నేర్చుకున్నాము. సో √3 వాల్యూ వచ్చేసరికి 1.73. ఓకే, సో ఇది మీరు ఎగ్జాక్ట్ గా డివైడ్ చేసినట్లయితే 4.27745 సో అండ్ సో వన్ ఇలా నెంబర్ వస్తుంది. ఇది అప్రాక్సిమేట్లీ మీరు 4.2 ఇక్కడ 2 నెక్స్ట్ నెంబర్ చూడండి 7 అంటే 5 కంటే ఎబో నెంబర్ ఉంది కాబట్టి ఈ 7 కి 1 యాడ్ చేసుకుంటే 8. ఇది మనము అప్రాక్సిమేట్లీ రాసుకుంటాము. ద లెంత్ ఆఫ్ ద ల్యాడర్ షుడ్ బి 4.28 meters. ఓకే, సో ఇక్కడ మనకి బీసీ వచ్చేసరికి 4.28
28 మీటర్స్ వచ్చింది. అండ్ బీడీ ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసాము 3.7 మీటర్స్. నెక్స్ట్ మనము డీసీని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ డీసీని ఫైండ్ అవుట్ చేయడానికి మీరు కాస్ అయినా తీసుకోవచ్చు, టాన్ ఆర్ కాట్, ఏ వాల్యూ అయినా కానీ తీసుకోవచ్చు. సో ఇక్కడ నేను టాన్ తీసుకుంటున్నాను. ఇక్కడ మీ టెక్స్ట్ బుక్ లో ఈ డీసీని ఫైండ్ అవుట్ చేయడానికి కాట్ తీసుకున్నారు. మీరు టాన్ అయినా తీసుకోవచ్చు, కాస్ అయినా తీసుకోవచ్చు, కాట్ అయినా తీసుకోవచ్చు. మీరు ఏది తీసుకున్నా కానీ ఆన్సర్ అనేది సేమ్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ నేను టాన్ తీసుకుంటున్నాను. సో నెక్స్ట్ చూడండి, నౌ టాన్. సో ఇక్కడ మనకి యాంగిల్ వచ్చేసరికి 60 degrees ఇచ్చారు కదా. సో tan 60 degrees తీసుకోండి. ఫార్ములా ఒకసారి రాసుకోండి. సైడ్ ఆపోజిట్ టు యాంగిల్ 60 degrees బై సైడ్ adjacent టు యాంగిల్ 60 degrees. యాంగిల్ 60 degrees కి ఆపోజిట్ లో ఉండేది అండ్ అడ్జసెంట్ ఉండేది. సో రెండు మనం తీసుకోవచ్చు. సో tan 60 ఈక్వల్ టు, ఇక్కడ డయాగ్రామ్ లో చూడండి ఆపోజిట్ సైడ్. సో 60 degrees కి ఇక్కడ ఆపోజిట్ లో మనకి బీడీ ఉంది. సో బీడీ బై అడ్జసెంట్ సైడ్ చూడండి, అడ్జసెంట్ సైడ్ ఇక్కడ ఏంటిది డిసి. ఓకే, సో బై డిసి tan 60 degrees ఇక్కడ మీరు టేబుల్లో అబ్జర్వ్ చేసినట్లయితే √3 ఉంది. సో tan 60 ఈక్వల్ టు √3 అవుతుంది. ఓకే, సో ఈ ప్లేస్ లో మీరు √3ని సబ్స్టిట్యూట్ చేసుకోండి. సో √3 బీడీ వాల్యూ మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాము. సో ఫైండ్ అవుట్ చేస్తే మనకి 3.7 వచ్చింది. నెక్స్ట్ బై డీసీ. సో ఈ డీసీ డినామినేటర్ లో ఉంది, ఇది ట్రాన్స్పోజ్ చేసుకుంటే మల్టిప్లికేషన్ లోకి వెళ్తుంది. మీకు రైట్ సైడ్ లో ఓన్లీ 3.7 ఉంటుంది. నెక్స్ట్ డిసి ఈక్వల్ టు 3.7. √3 ఇక్కడ మీకు మల్టిప్లికేషన్ లో ఉంది, ట్రాన్స్పోజ్ చేసుకుంటే డినామినేటర్ లోకి వస్తుంది. సో బై √3 అవుతుంది. దట్ ఈక్వల్ టు 3.7 బై √3 వాల్యూ మనకి క్వశ్చన్ లో 1.73 తీసుకోమన్నారు. సో ఇక్కడ రాసేసుకోండి ఈ ప్లేస్ లో 1.73. సో ఇక్కడ మీరు సిన్స్ పాయింట్ రాసుకోండి. √3 ఈక్వల్ టు 1.73. ఈ వాల్యూని ఈ వాల్యూతో డివైడ్ చేసుకున్నట్లయితే 2.138723 అండ్ సో అని ఇలా వచ్చేస్తుంది. సో దట్ ఈక్వల్ టు దీన్ని మనము 2.1. సో 3 తర్వాత ఇక్కడ మీకు 8 నెంబర్ ఉంది. సో అంటే మోర్ దెన్ 5 కాబట్టి 1 నెంబర్ని బిఫోర్ 3కి మళ్ళీ యాడ్ చేసుకున్నట్లయితే సో 3 + 1 అంటే 4 వచ్చేస్తుంది. జస్ట్ మనం ఇది అప్రాక్సిమేట్లీ రాసుకుంటాము. సో ఇక్కడ రాసుకోండి అప్రాక్స్. ఓకే, సో డిసి వచ్చేసరికి మనకి 2.14 వచ్చింది. Therefore she should place the foot of the ladder at a distance of 2.14 meter from the pole. Okay, so that's it. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మీకు ఈ వీడియో లాస్ట్లో ఈ చాప్టర్ ప్లేలిస్ట్ అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ 3 డిస్ప్లే అవుతే చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.